ఆ శోధనల గురించి వినక ముందు నేను ఒక చిన్న వీడియో క్లిప్‌ని చూపించాలని ఆశపడతా ఉన్నాను. దయచేసి ఆ వీడియో క్లిప్‌ని మీరు చూస్తూ నిజంగా ఏంటి అని గమనించాలని ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క పిక్చర్ చూసినప్పుడు పిక్చర్‌లో ఫ్లింటాఫ్, యువరాజ్ ఇద్దరు క్రికెట్ ప్లేయర్స్ గుర్తు వస్తున్నారేమో. ఒకవేళ సుధీర్ తర్వాత కొంతమంది యవనస్తులకి నెక్స్ట్ ఆ వీడియో ఏంటో కూడా అర్థమైపోతుంది. అయితే అది జస్ట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. వెరీ గుడ్. యా. సో ఒకసారి గమనించండి. T20 వరల్డ్ కప్ అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఒక్కసారి వెరీ గుడ్ బ్రదర్. అయితే ఒక్కసారి మిగిలిన వాళ్ళకు కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. జస్ట్ ఒక 40 సెకండ్స్ 50 సెకండ్స్ మాత్రమే. దాన్ని చూస్తూ గమనిస్తూ కొన్ని సన్నివేశాలని మనము గుర్తు చేసుకోవాలని, ఆ యొక్క మ్యాచ్ ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే నిజంగా ఆ ఫ్లింటాఫ్ యువరాజ్ ని అక్కడ ఇరిటేట్ చేసిన విధంగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే వారిద్దరి మధ్య చిన్న డిస్కషన్ లేదా ఆర్గ్యుమెంట్ లాగా జరిగిందో ఆ ఇమ్మీడియట్ 6 బాళ్ళు 6 నిమిషాలలో 6 సిక్స్లు కొట్టాడు యువరాజ్. ఒకవేళ ఆ డిస్కషన్ లేదా ఆ ఇరిటేషన్ జరగకపోయి ఉంటే మేబీ మామూలుగా ఆడేవాడేమో. కానీ ప్రతి ఓవరు అలాగే ఆడలేడు కదా. కానీ ఆ చిన్న ఇరిటేషన్ ఎంత పౌరుషాన్ని యువరాజ్కి ఇచ్చింది. అట్లనే ఆ మ్యాచ్ లో ఉన్నటువంటి కొన్ని దృశ్యాలని చూసినప్పుడు అక్కడ యువరాజ్ టీము, ఫ్లింటాఫ్ టీము, రెండు టీమ్స్, ఆ రెండు టీమ్స్ ని చీరప్ చేసేటటువంటి రెండు గ్రూపులు ఆడియన్స్ గా కూడా మనము చూస్తా ఉన్నాం. అయితే ఎందుకు నేను ఆ యొక్క మ్యాచ్ ని నేను హైలైట్స్ సిక్సెస్ ని చూపించాను అంటే, యువరాజ్ దగ్గర ఉన్నటువంటి ఆ పౌరుషాన్ని ఒకసారి చూపించాలని నేను ఆశపడ్డాను. ఆ యొక్క పౌరుషంను చూసినప్పుడు నిజంగా మనకు కూడా శోధనలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే ఆ శోధనల నుంచి లేదా ఆ శ్రమల నుంచి మనము పౌరుషంగా మన తండ్రి అయిన దేవాది దేవుని వైపు నిలబడుతున్నామా, లేదా జారిపోయి సాతానుడు వశంలోకి వెళ్ళిపోయి ఆ సాతానుడు చేసేటటువంటి ఆ క్రియలలో మనము నిమగ్నమైపోయి జారిపోయి తిరిగి మన పాత జీవితాన్ని జీవిస్తూ బ్రతుకుతా ఉన్నామా, అది గమనించాలని చెప్పి. శోధనలు ఎక్కడి నుంచి వస్తాయి అని కిందటి వారం మనం చూసాము అంటే, అవి శోధనలు 3 విధాలుగా లేదా 3 మార్గాలలో నుంచి వస్తాయి అని మనం నేర్చుకున్నాం. సాతానుడు శోధిస్తాడు, అలాగే లోకము నుండి కూడా మనకు శోధనలు వస్తాయి. ఇవి రెండే కాకుండా మనలో ఉన్నటువంటి పాత స్వభావము, ఆ పాపపు స్వభావము, ఆ యొక్క పాపపు రూట్స్ లో ఉన్నటువంటి మన శరీరము, ఫ్లెష్ నుంచి కూడా మనకు శోధనలు వస్తాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని కూడా మనము చూసుకున్నాం కదా. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఆ యొక్క శోధనలను ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా మనము హ్యాండిల్ చేయాలి, అయితే అలాగే ఆ శోధనల నుంచి మనం ఎట్లా బయటపడాలి, జయించాలి అని ఒక దైవజనుడైనటువంటి యోబు గారి గురించి నా జీవితంలో ఉన్న కొన్ని మాటల్ని మాత్రమే నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. యోబు గ్రంథము మనము చూసినప్పుడు 42 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఆ 42 అధ్యాయాలని 4 విధానాలుగా లేదా 4 భాగాలుగా మనము విభజిస్తే, మొదటి 2 అధ్యాయాలు నిరాశ గురించినటువంటి మాటల్ని మనం చూస్తాము. 3 నుంచి 36 అధ్యాయాలు నిజాయితీ, యోబు యొక్క నిజాయితీని మనము చూస్తాము. అయితే 37 నుంచి 41 వరకు యోబు చాలా నిశ్శబ్దంగా ఏమాత్రం మాట్లాడకుండా కేవలము దేవుని మాటలను వింటూ సమయం గడిపిన ఆ కొన్ని అధ్యాయాలని చూస్తున్నాం.
అయితే చివరిగా 42వ అధ్యాయము నిరీక్షణ. ఈ యొక్క యోబు గ్రంథము నిజంగా చాలా చాలా సర్మన్స్ కూడా మనము చాలా దైవజనుల దగ్గర వింటా ఉంటాము. కానీ ఈ యోబు గ్రంథములో ఉన్నటువంటి ఈ 4 భాగాలుగా మన యొక్క సెల్ఫ్ స్టడీలో సమయం ఉన్నప్పుడంతా కూడా మనం ఒకవేళ చదువుకుంటూ నేర్చుకుంటూ ఆ యోబు జీవితం నుండి ఎంతో ఇన్స్పైర్ అవుతూ ఛాలెంజింగ్ గా బ్రతకగలిగేటటువంటి ఆ ఇన్స్పిరేషనల్ లైఫ్ ని లేదా ఛాలెంజింగ్ లైఫ్ ని మనము బ్రతకగలుగుతాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. మొదటి అధ్యాయంలో ఇక్కడ నేను కొన్ని వచనాలను ఈ హై లెవెల్లో చూపించాలని ఆశపడతా ఉన్నాను. యోబు 1:1 ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. ఆ ఒక మాటను నిజంగా నేను ధ్యానించినప్పుడు దేవాది దేవుడు వాక్య భాగములో ఈ మాటను కేవలము 3 వ్యక్తుల గురించి మాత్రమే, ఫలానా దేశంలో ఫలానా చోట ఫలానా వీధిలో నా బిడ్డ ఉన్నాడు అని దేవాది దేవుడు గర్వంగా చెప్పుకునే 3 వ్యక్తులు ఎవరు అంటే యోబు, నోవాహు, అలాగే దానియేలు. చాలా ఆ మాటని నిజంగా దేవుడు గర్వంగా తన యొక్క బిడ్డల గురించి చెప్పుకున్నటువంటి ప్రస్తావన మనము చూస్తాము. అలాగే మొదటి వచనంలో చూడండి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఆ యొక్క 4 మాటల్ని చూసినప్పుడు నిజంగా మనం కూడా యథార్థవంతంగా బ్రతుకుతున్నామా, న్యాయవంతంగా బ్రతుకుతున్నామా, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఆయన బిడ్డలముగా మనము బ్రతుకుతా ఉన్నామా, చెడుతనము విసర్జించిన వారమా, లేదా తిరిగి చెడుతనంలోకి వెళ్ళిపోయి సాతానుకు ఆస్కారం ఇచ్చే వారమా? ఆ 4 మాటలలో నిజంగా ఎంతో ఎంతో గొప్ప నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. మనము ఛాలెంజింగ్ గా తీసుకొని అలాగ బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను ఉన్నారు. చూడండి, యెహెజ్కేలు 14:14లో ఆ యొక్క 3 దైవజనుల గురించి వ్రాసిన మాటను 13వ వచనంలో ఉంటుంది కదా, నరపుత్రుడా, ఏ దేశం అయితే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తా ఉంటుంది. అయితే నోవాహు, దానియేలు, యోబు అనే ఈ 3 అటువంటి దేశాలలో ఒకవేళ ఉంటే తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకొందురు. అంటే ఆ యొక్క నీతిని సెల్ఫ్ రైచియస్నెస్ కాదు, కానీ దేవునిలో ఉన్నటువంటి భయము భక్తి చేత బ్రతికే బ్రతుకు. దయచేసి గమనించండి, మన రాయలసీమ వాళ్ళకు లేదా కడప వాళ్ళకు కూడా ఒక 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 మాట చెప్తా ఉంటారు, వారు చాలా నిక్కచ్చిగా ఉంటారు అని. చెప్పిన మాట వారు జవదాటరు అన్నటువంటి మాటను మనం వింటా ఉంటాం. ఆ విధంగా దైవజనులకు కొన్ని మాటలను దేవుడు ప్రస్తావించారు. నీ గురించి నా గురించి ఆ మాట చెప్తున్నాడా? ఏదో మనుషులు మాట చెప్పేది కాదండి. దేవాది దేవుడు మన గురించి ఒకవేళ ఎటువంటి దేశంలో ఉన్నా కూడా ఈ నా బిడ్డ తను నా బిడ్డ అని చెప్పి దేవుడు చెప్పగలుగుతాడా? నిజంగా చాలా ఛాలెంజింగ్ గా మనం తీసుకొని మిగిలిన ఈ బ్రతుకును దేవుని కోసము బ్రతకాలని చెప్పి దేవుడు ఈ యొక్క యోబు జీవితాన్ని మన మధ్యకు తీసుకొని వస్తా ఉన్నారు. మనము ఒకసారి గమనిస్తే నోవాహు జీవితము, యోబు జీవితము, దానియేలు జీవితంలో అయితే దానియేలు బ్రతికి ఉండగా కూడా దేవుడు చెప్తాడు దానియేలు గురించి. కాబట్టి అటువంటి గొప్ప దైవజనుల నుంచి మనము వారి వ్యక్తిత్వాన్ని నుంచి మనము మన వ్యక్తిత్వంలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే
చేసుకోవాలని చెప్పి దేవుడి యొక్క వాక్యపు వెలుగులో మనల్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. నిజంగా నీవు నేను యథార్థవంతంగా బ్రతుకుతా ఉన్నామా? న్యాయవంతంగా బ్రతుకుతా ఉన్నామా? దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతుకుతున్నామా? చెడుతనము విసర్జించి మనము మంచి బ్రతుకును బ్రతుకుతున్నామా అన్నటువంటి ఈ 4 మాటల్ని దయచేసి దేవుడు గుర్తు చేస్తున్నాడు. మిగిలిన సమయము, మిగిలిన జీవితము మనము ఈ 4 టైటిల్స్ ని గుర్తు చేసుకుంటూ అట్లా బ్రతుకుదామండి. ఇది చెప్తున్నాను మీకే కాదు, కానీ నేను కూడా నిజంగా ఎంతో ఎంకరేజ్ అవుతూ, దేవా ఒకవేళ నా జీవితంలో కిందటి జీవితంలో నేను అనేక తప్పులు చేసి మిమ్మల్ని బాధ పెట్టానేమో, దయచేసి నన్ను క్షమించండి. ఇక మిగిలిన జీవితంలో నేను ఆ విధంగా బ్రతికేదానికి మీరు సహాయం అనుగ్రహించమని నేను దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాను. 6వ వచనం చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినము తటస్థించెను. ఆ దినమున అపవాది కూడా వారితో, ఆ దేవదూతలతో కలిసి వచ్చినాడు. అయితే యెహోవా దేవుడు ఆ అపవాదిని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగితే, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరిస్తూ వచ్చాను అని చెప్పి అపవాది చెప్తాడు. అంటే దేవునికి తెలియక అడిగినాడా? కాదండి, దేవునికి సమస్తమును తెలుసు. కానీ అక్కడ ఆ యొక్క సంభాషణని నీకు నాకు ఆ హెవెన్లీ రెల్మ్ లో, పరలోకములో, ఆ యొక్క 3వ ఆకాశములో, తర్వాత ఆ యొక్క పరలోకములో ఏమి జరుగుతా ఉంది, హెవెన్లీ రెల్మ్ లో ఏమేం జరుగుతా ఉంటాయి అని మనకు చూపించేదానికి ఈ యొక్క వాక్యములో మనము చూస్తా ఉంటున్నామండి. అప్పుడు దేవుడు అంటాడు కదా సాతానుతో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచన చేసినావా? ఆయన యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చూడండి, దేవాది దేవుడు సైతానుతో చెప్తున్నాడు. మనం చూస్తున్నాం కదా ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ని మనం చూసినప్పుడు, అక్కడ ఎవరైనా వెళ్తున్నారు, టెండూల్కర్ లేదా యువరాజ్ వెళ్తున్నారు అంటే మనకు కొన్ని హోప్స్ ఉంటాయి. అట్లనే ఆ యోబు అనే ఒక మనుష్యుని మీద యెహోవా దేవుడు సైతానుతో ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఆ యొక్క మాటను చూస్తున్నాం కదా. అప్పుడు సాతానుడు అంటాడు కదా, అపవాది, యోబు ఊరకయ్యే మీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? మీరేమో ఆయనకు అన్ని ఇచ్చారు, ఇంటి వారికిని సమస్తమును మీరు చుట్టూ కంచె వేసినారు, అతని చేతి పనిని దీవిస్తా ఉన్నారు, అతని ఆస్తి చాలా ఇచ్చారు. అయినను అటువంటి ఆ భక్తునికి ఇంకా ఏం కావాలి? ఇంకా అన్ని ఉన్నాయి కదా, ఇంకా అందుకోసము మిమ్మల్ని ఆరాధిస్తున్నాడేమో, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడేమో అని చెప్పి ఆ యొక్క యెహోవా దేవునికి అపవాదికి జరిగిన సంభాషణను మనం చూస్తా ఉంటున్నాం. అప్పుడు 11వ వచనం చూడండి. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మెత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అపవాది తిరిగి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. గమనించండి, ఆ యొక్క అపవాది ఆ మాట అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అతనికి కలిగిన సమస్తమును నీ వశమునకు ఇస్తున్నా. ఒకవేళ నువ్వు నిజంగా ఆయనను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నావా, వెళ్ళి డిస్టర్బ్ చేయపో. అయితే అతనికి ఎంత మాత్రము హాని చేయొద్దు అని చెప్పి అపవాదికి చెప్తాడనమాట. దేవుడు ఆ మాటలు చెప్పినప్పుడు నాకు ఒక 3 విషయాలు గుర్తొస్తున్నాయండి. నీవు నేను మనము దేవుని బిడ్డలము, దేవుని బిడ్డల కుటుంబాలను గా ఉంటున్నాం. మనకు 3 కంచెలు ఉంటాయండి. మన కుటుంబం మీద దేవుడు కంచె వేసి ఉంటాడు. ఏది జరిగినా ఏమి జరిగినా ఆయన అనుమతి లేకుండా సాతానుడు గాని ఈ లోకం గాని ఏమీ చేయలేదు. మన కుటుంబం మీద కంచె, దేవుడి యొక్క కంచె ఉంటది. అలాగే మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ లేదా ఆస్తి, వెల్త్ ఈ భూమి మీద ఉన్నంత వరకు ఒక్కొక్కసారి మన స్థలము, మన ఆస్తి మీద కూడా ఇరుగు పొరుగు వారు నిజంగా చాలా తగాదాలు పెట్టి దాంట్లో ఏదో కొంచెమైనా కూడా గుంజుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు కదా. కానీ గమనించండి,
మనకు దేవుడు ఇచ్చిన సమస్తం కూడా ఆయన అధీనంలో ఉంటది. ఆయన కంచె వేసి ఉంటాడు. అట్లనే మనకు ఆరోగ్యము గురించి కూడా ఆయన కంచె వేసి ఉంటాడు. కాబట్టి మనం ఎంతకాలం బ్రతకాలనో, ఒకవేళ చిన్న చిన్న జబ్బులు రావచ్చేమో, కానీ ఆ జబ్బులు విత్ ఇన్ ద లిమిట్ లోనే దేవుడు మనల్ని అనుమతిస్తారు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 3 కంచెలను మన యొక్క కుటుంబము, నీ జీవితము, నా జీవితంలో ఉంటది అని చెప్పి ఆ యొక్క వాక్యం నుంచి మనం చూడొచ్చు. అయితే యోబు చాలా ధనికుడుగా ఉన్నప్పుడు గమనించండి, ఒక దినమున యోబు కుమార్తెలు ఇంట భోజనము చేస్తూ ఉంటే అతని ఒక దూత వచ్చి, ఎద్దులు, నాగలి, దున్నుచున్న గాడిదలు, సమస్తము నీకు కలిగినవన్నీ కూడా అవి వెళ్ళిపోతాయి అని చెప్పి తన ఆస్తి గురించి మాట్లాడడము. అది మాట్లాడుతూ ఉండగానే ఇంకొక దూత, అంటే ఇంకొక సేవకుడు వచ్చి, ఆ ఇంట్లో ఉన్నటువంటి సేవకుడు, అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను, పనివారిని రగులబెట్టి కాల్చివేశాను అని చెప్తాడు. ఇంకా మాట్లాడుతూ ఉంటే మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వారిని కొనిపోయి ఖడ్గము చేత వారిని చంపిరి. అట్లనే ఇంకొకడు వచ్చి, నీ కుమారులను, నీ కుమార్తెలను తమకు కలిగిన తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి వచ్చి ఆ ఇంటిని 4 మూలను కొట్టగా వారందరూ కూడా చనిపోయిరి అని చెప్పి ఆ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, దేవాది దేవుడు ఆ అపవాదికి ఆ పర్మిషన్ ఇచ్చినాడు కాబట్టి ఆ యొక్క యోబు, దైవజనుడి యోబు విషయంలో మనము ఆ యొక్క 3 ఏరియాస్ ని చూస్తే, బిడ్డలు చనిపోతారు, ఆస్తి అంతా పోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. అటువంటి దైవజనుడు నిజంగా గమనిస్తే, అయినప్పటికీ కూడా తన పై వస్త్రము చింపుకొని, తల వెంట్రుకలు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఆయన స్తుతిస్తా ఉన్నాడు. నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై తిరిగి నేను అక్కడికే వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పి యోబు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు, స్తుతిస్తా ఉన్నాడు. ఆ విధంగా నీవు నేను బ్రతుకుతా ఉన్నామా? ఒకవేళ చిన్న చిన్న కష్టాలు, నష్టాలు, బాధలు మన ఈ ఇంట్లో కానీ సొంత జీవితంలో కానీ ఉంటే కృంగపడిపోయి, దిగజారి పడిపోయి బ్రతుకుతా ఉన్నామా? లేదా అటువంటి సమయాలలో కూడా, దేవా మీరున్నారు, మీరు నా దేవుడవు, నేను మిమ్మల్ని స్తుతిస్తాను, మిమ్మల్ని ఆరాధిస్తాను అని చెప్పగలుగుతా ఉన్నామా? ఒకసారి నేను సునీల్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు సునీల్ చెప్పిన మాట నాకు నిజంగా చాలా ఎంకరేజ్ని ఇచ్చింది. ఏంటంటే, అన్న మీరు ప్రొద్దు నుంచి రాత్రి వరకు దేవుణ్ణి ఆరాధన చేయమని చెప్పండి, లేదా ప్రైజ్ అండ్ వర్షిప్ చేయమనండి, నేను నిజంగా చాలా సంతోషంగా నేను చేస్తాను. అదే నా యొక్క జీవము, దాంట్లోనే నాకు జీవం ఉంది అన్న మాటను నిజంగా చాలా ఛాలెంజింగ్ గా చెప్పాడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తుడు. కాబట్టి మన సహవాసంలో కూడా చూస్తే నిజంగా మనము ఆరాధనకి మొదటి స్థాయిని ఇస్తా ఉన్నాము. ప్రైజ్ అండ్ వర్షిప్ కి మనము అతి ప్రాముఖ్యమైన సమయం ఇస్తా ఉంటున్నాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి 22వ వచనంలో, ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెను అని ఒక్క మాట కూడా అనలేదు. అన్నీ పోయినాయి, ఆస్తి పోయింది, కుటుంబము పోయింది, అట్లనే తనకు ఆరోగ్యం కూడా క్షీణించిపోయి ఆ యొక్క దురదల చేత గోక్కుంటూ బయట ఎక్కడో ఉండిపోవడము, తర్వాత అట్లాంటి జీవితము మనము జీవితంలో చూస్తే మనం కూడా చూస్తూ ఉంటాం కదా. చూడండి,
Jehovah is alive. Jehovah is my God. Jehovah is my Lord and my King. Even though I walk through the valley of shadow of death, Jehovah is. కాబట్టి ఆ హోమ్లెస్ అంటే ఆయనకు ఇల్లు లేదు, ఏమీ లేదు, ఎక్కడో బయట ఉంటా ఉన్నాడు. అయినా ఆయనకు ఉండే ఎన్నో నిరాశలలో అయినా కూడా ఆయన చూడండి దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నాడు, స్తుతిస్తా ఉన్నాడు. నీవు నేను ఎటువంటి బ్రతుకుతా ఉన్నాం? మనము దేవుణ్ణి స్తుతించే బ్రతుకుతా ఉన్నామా, లేదా నిరాశలలో ఏదో కృంగిపోయి దేవునికి మళ్ళీ మనము ఆ శోధనలలో పడిపోయి దేవునికి దూరమైనటువంటి బ్రతుకుతా ఉన్నామా? అట్లనే 3-36 అధ్యాయాలని మనం చదివినప్పుడు ఒక ముగ్గురు స్నేహితులు, తర్వాత ఇంకొక స్నేహితుడు, 4 స్నేహితులు వారు వస్తారు. వారు వచ్చి శోధిస్తూ ఉంటారు. ఆయన ఆల్రెడీ శ్రమలలో ఉన్నాడు. అయితే ఆ శ్రమలలో అట్టడుగు స్థాయిలో ఉన్నప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఆదరించాల్సింది పోనిచ్చి వాళ్ళు శోధిస్తూ ఉన్నారు. చివరికి కుటుంబ సభ్యురాలైన భార్య కూడా ఆయనని శోధిస్తూ ఉంది. ఒక్కొక్కసారి నిజంగా మన కుటుంబంలోనే, లేదా మన సహవాసంలోనే, మన చర్చిలోనే, మన యొక్క సంఘంలో నుండే మనల్ని కించపరుస్తూ, బాధ పెడుతూ, ఎంతో శోధించే వారుగా కూడా కొంతమంది ఉంటారు. అయితే ఆ సమయాలలో నువ్వు సనుగుతూ, గొనుగుతూ, ఆ శోధనలకు తావిస్తూ మనం పడిపోతున్నామా? యోబు జీవితంలో చూసుకుంటే ఎంతో అట్టడుగు స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన యథార్థవంతుడుగా ఉన్నాడు. 9వ వచనంలో భార్య అంటది కదా, నీవు ఇంకా యథార్థవంతుడుగా ఎందుకుంటావు? దేవుని దూషించి చచ్చిపో అని అంటది. భార్యనే, ఇంట్లో ఉండే భార్యనే ఆ మాట అంటే ఇంక తలకాయ ఎక్కడ పెట్టుకోవాలా? కాబట్టి గమనించండి, ఒక్కొక్కసారి కుటుంబంలో కూడా స్పౌజెస్ మధ్య కూడా మనకు శోధనలు వస్తూ ఉంటాయి. నానాక మాటలు, కించపరిచే మాటలు, చుట్టుపక్కల వారు ఎవరెవరో ఏమేమో అంటా ఉంటారు. వాటన్నిటిని మనము లెక్క చేయకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ మనము దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఉండేటటువంటి జీవితం జీవించాలని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. గమనించండి, 3-36 వచనాలు మనం అధ్యాయాలు చూసినప్పుడు యోబు యొక్క నిజాయితీని యోబు కనపరుచుకునే దానికి ట్రై చేస్తాడు. ఆ ఫ్రెండ్స్కి, వాళ్ళ భార్యకి నేనేం తప్పు చేయలేదు. ఆ ముగ్గురు ప్రీచర్స్ వాళ్ళు, యాక్చువల్గా ఆ ప్రీచర్స్ గురించి కూడా మనము అనేక పాయింట్స్ నేర్చుకోవచ్చు. వాళ్ళు వచ్చి నానాక మాటలు అంటా ఉంటే యోబు అంటాడు కదా, వారు ఎటువంటి మాటలు అంటారంటే, నువ్వు ఏదో తప్పు చేసినావేమో, నువ్వేదో పాపం చేసినావేమో, అందుకే నీకు ఇట్లాంటి రోగం వచ్చింది అని కించపరుస్తారు. మనల్ని కూడా ఒక్కొక్కసారి మనకి ఏదైనా కష్టాలు నష్టాలు వస్తే ఇరుగు పొరుగు వారు లేదా కుటుంబంలో ఉండేవారు నువ్వేమన్నా తప్పు చేసినావేమో, పాపం చేసినావేమో అని గుర్తు చేస్తారేమో. కానీ దేవుడికి తెలుసు మనం నిజంగా ఎంత నిజాయితీగా ఉంటున్నామని. అట్లనే 37-41 వచనాలు చూస్తే దేవుడు యోబును 64 ప్రశ్నలు అడుగుతాడండి. 64 ప్రశ్నలు అడిగినప్పుడు యోబు ఏ మాత్రము ఆన్సర్ చేయలేడు. ఆ ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, భూమి వైశాల్యత ఎంత ఉందో నీకు తెలుసా? మంచు గడ్డ ఎవని గర్భంలో నుండి వస్తుందో నీకు తెలుసా? జ్ఞానము చేత మేఘములను వివరింపగలుగుతావా? అన్నటువంటి ఇంకా చాలా 64 ప్రశ్నలు అడిగే వరకు ఒక్క ప్రశ్నకు కూడా జవాబు లేదు. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము అంత గొప్పది. నిజంగా దేవుడు తన యొక్క వైభవాన్ని చూపించాలి అని అనుకున్నప్పుడు మనము గ్రహించలేమండి, మనము ఆయన ముఖాన్ని చూడలేము. అటువంటి గొప్ప దేవుణ్ణి నిజంగా వాక్య భాగంలో ఇంకా ఎంతెంతో లోతులైన సత్యాల్ని మనము నేర్చుకుంటూ ఆయన సన్నిధికి చేరాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి మూడవదిగా 37-41 వచనాల వరకు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అయితే 42వ వచనంలో అప్పుడు యోబు ఏమంటాడంటే, నోరు తెరిచి, అయ్యా నేను నిజంగా మీరెవరో ఇంకా కొంచెము లోతుగా అర్థం చేసుకుంటా ఉన్నాను. అయితే నాకేమొద్దు స్వామి, ఈ క్వశ్చన్లకు లేదా నా యొక్క కంప్లైంట్స్కి లేదా నేను పడే బాధలలో ఎందుకు అని చెప్పి నేను మిమ్మల్ని
ఒక్క ప్రశ్న కూడా నేను అడగను. ఏ ప్రశ్నకు నాకు జవాబొద్దు. నాకు మీరుంటే చాలయ్యా అన్నటువంటి మాటని యోబు దేవునికి గుర్తు చేస్తారనమాట. అంటే అటువంటి మాటని దేవుడితో చెప్తాడు. అంటే అటువంటి యాటిట్యూడ్ని దేవునికి యోబు కనపరుస్తాడు. కాబట్టి నాకు ఏ జవాబు వద్దు, మీరుంటే చాలు, నాకు మీరుండేదే నాకు చాలు, ఇంకా నాకేమొద్దు అన్నటువంటి భావన కలిగిన జీవితం నీవు నేను జీవిస్తా ఉన్నామా? లేదా నాకు అది లేదే, నాకు ఇది లేదే అని సనుగుకుంటూ గొనుగుకుంటూ వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ మనము కృంగిపోయి నిరాశపడి మనకు దేవుడిచ్చిన నిజాయితీని, దేవుడిచ్చిన నీతిని కూడా మనము కించపరిచే విధంగా బ్రతుకుతా ఉన్నామా? దయచేసి దేవుని బిడ్డలారా, మనము యోబు నుంచి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. మంచి నిరీక్షణ కలిగిన వారమై కేవలము దేవుని తట్టు మాత్రమే చూస్తూ దేవునికి విజయాన్ని మనము చేకూర్చే విధంగా బ్రతకాలని చెప్పి యోబు గ్రంథంలో యోబు గురించి ఈ యొక్క 4 భాగాలుగా 42 అధ్యాయాలు మనం చూసుకుంటూ వస్తా ఉన్నాం. అయితే ఆ యొక్క శ్రమలకు కారణాలు ఏంటివి అని ఒక 7 కారణాలను నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. ఆ యొక్క 7 కారణాల నుండి మనం కూడా ఛాలెంజ్ అవ్వాలని. చూడండి, సాతాను నోరు మూయించేందుకు దేవుడు ఒకవేళ యోబుకి ఆ యొక్క సాతానుకు అనుమతి ఇచ్చాడేమో. తనను తాను ఎదుర్కొనేందుకు, అంటే టు ఫేస్ హిమ్సెల్ఫ్. ఈవెన్ మనము కూడా ఒక్కొక్కసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటాము, గాడ్స్ కాన్ఫిడెన్స్ ని మనము తగ్గించుకుంటాం. కానీ యోబుకు ఉన్నటువంటి ఆ శ్రమలలో తను ఎవరో, తను ఎంత ఏమంటారు మానవుడుగా ఏ స్థాయిలో ఉన్నాడో తనను తాను తెలుసుకున్నాడు. అట్లనే దేవుని ప్రత్యక్షతను చూశాడు, దేవుడు ఎంత గొప్పవాడో చూశాడు. తన వ్యక్తిత్వమును శుద్ధి చేసేందుకు కూడా ఆ యొక్క శ్రమలు ఉపయోగపడినాయి. స్నేహితుల సహాయము నిమిత్తము 42వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు కదా ఆ 4 స్నేహితులతో, మీ పట్ల నేను నిజంగా చాలా కోపంతో ఉన్నాను. ఒకవేళ నేను మీకు ఏమైనా చేయాలంటే మీరెళ్ళి యోబుతో ప్రార్థన చేపించుకోండి. యోబు ప్రార్థన చేస్తే గాని నేను మీకు ఆశీర్వాదములు ఇవ్వను అంటాడు. కాబట్టి స్నేహితుల కోసము ఒకవేళ నిన్ను నన్ను కించపరుస్తూ శోధిస్తూ బాధ పెడుతూ మనల్ని నష్టంలోకి కష్టంలోకి తోసేస్తున్నారేమో గమనించండి. తిరిగి వారి ఎదుటనే దేవాది దేవుడు నిన్ను నన్ను నిలబెట్టేవాడుగా ఉంటున్నాడు. తన విమర్శకుల కొరకై ప్రార్థన చేసేందుకు మనల్ని కూడా ఎవరైనా విమర్శిస్తున్నారేమో, ఆ విమర్శకుల కొరకై మనం ప్రార్థన చేసి దేవుని యొక్క గొప్పతనాన్ని, నీవు నేను సేవించే ఆ యొక్క దేవాది దేవుని గొప్పతనాన్ని డెమాన్స్ట్రేట్ చేసేందుకు నీకు నాకు ఒకవేళ చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయేమో అవి మనము గుర్తుపెట్టుకొని అటువంటి పరలోకపు దృక్పథములో బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్నాడు. దయచేసి గమనించండి, యోబు శ్రమలలో ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన శోధనలను ఎట్లా ఆయన తట్టుకున్నాడు, ఎట్లా ఆయన తట్టుకొని దేవుని వైపు నిలబడి ఆయన బయటికి రాగలిగినాడు. యాకోబు 5, 10, 11లో కూడా మనము చదువుకుంటున్నాం కదా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికనకును మాదిరిగా పెట్టుకొనుడి. కాబట్టి ఈ యోబు సహనానికి గుర్తు. నీకు నాకు సహనము ఉందా, ఓపిక ఉందా? ఆ యొక్క ఓపికను సహనాన్ని మనము దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని మనం ఎక్సర్సైజ్ చేస్తూ సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దయచేసి గమనించండి, ఆత్మీయ వయస్సు పెరిగే కొద్దీ మనలో పేషెన్స్, హంబుల్నెస్, హ్యూమిలిటీ, వినయ విధేయత, సహనము, తర్వాత అలాగే ఓపిక పెరుగుతూ ఉంటాయండి. కాబట్టి దాన్ని మనము నిజంగా దేవుని మహిమార్థమై ప్రదర్శిస్తున్నామా? ఒకసారి యోబు జీవితంలో మనము చూస్తే యోబుకు మొదట్లో
మంచి టైటిల్స్ ఉన్నాయి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అయితే ఆయన అట్టడుగు స్థాయికి, శ్రమల గుండా అట్టడుగు స్థాయికి పోయినప్పుడు వచ్చిన శోధనలను, ఆ శోధనలు కూడా ఎటువంటి సమయాల్లో వచ్చాయి? బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం క్షీణించింది. అటువంటి సమయాల్లో కూడా నిలదొక్కొని నిలబడి దేవుని వైపు నిలబడ్డాడు. చివరికి ఏమైంది? ఆయనకు మొదట ఆశీర్వాదము ఉన్నదానికంటే మరి అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. 7 కుమారులు, తిరిగి తన యొక్క బిడ్డలను 10 మందిని దేవుడు ఆశీర్వదించాడు. పూర్వము కలిగిన వైభవము కంటే ఇప్పుడు 2 ఆస్తిని దేవుడు యోబుకు అనుగ్రహించాడు. యోబు తర్వాత 140 సంవత్సరాలు బ్రతికి 4 తరాలు బిడ్డల్ని ఆయన చూస్తున్నట్లుగా కూడా వాక్యంలో ఉంటది. కాబట్టి గమనించండి, నీవు నేను ఒకవేళ చిన్న చిన్న కొన్ని కష్టాలు లేదా శోధనల గుండా మనం పోతా ఉన్నామేమో, ఒకవేళ శ్రమల గుండా మనం పోతా ఉన్నామేమో, మనం ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామో, దేవుని నామము కొరకు నిలబడతామో, దేవుడు మనల్ని చాలా పైకి తీసుకెళ్లేటటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. దానియేలు 11:32లో అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని వాక్యం మనము చదువుకుంటా ఉంటాం కదా. యోబు ఎందుకు ఇంత గట్టిగా నిలబడగలిగినాడు అంటే, యోబుకు తన యొక్క దేవుడు ఎవరో తెలుసు. అందుకోసమే ఆ దేవుడు ఎవరో తెలుసు కాబట్టి ఆ శ్రమలనైతేనేమి, ఆ శోధనలైతేనేమి అస్సలు కేర్ చేయలేదు. నిజంగా నీవు నేను ఆ దేవుణ్ణి ఎరిగిన వారమైతే మనం కూడా అట్లనే తట్టుకోగలుగుతాం. మన జీవితంలో ఒకవేళ అపవాది నుంచి వచ్చినా, లోకం నుంచి వచ్చినా, మన కుటుంబాలలో నుంచి, లేదా మన సెల్ఫ్ లో, మన ఫ్లెష్ లో ఉన్నటువంటి ఆ పాపపు స్వభావాన్ని కూడా మనము నలుగుకొట్టు చేసుకొని మనము యేసు ప్రభుల వారి సిలువ ఎత్తుకొని మనము బ్రతకాలి అని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. ఆ యొక్క క్రికెట్ మ్యాచ్ లో చివరిగా యువరాజుని మనం చూసినప్పుడు ఎంత పౌరుషంగా బ్రతుకుతాడు కదా, ఎంత పౌరుషంగా ఆ యొక్క మ్యాచ్ ని ఆడతాడు కదా. అట్లనే నీవు నేను బ్రతకాలని చెప్పి దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. 1 పేతురు 1:4లో మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. నీకు నాకు ఇచ్చినటువంటి ఆ రక్షణ నిమిత్తం ఎందుకు అంటే, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు దేవుడు ఇవ్వబోతా ఉన్నారు. అలాగే 1 పేతురు 1 చూసినప్పుడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా, గమనించండి, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ఎక్కడ ఉంది? పరలోకంలో భద్రపరచబడి ఉన్నది. కాబట్టి ఆ పరలోకానికి మనము చేరువలో ఉంటున్నాం. క్రీస్తు ప్రభుల వారు తిరిగి 2వ రాకడలో ఏ క్షణమైన వచ్చేటటువంటి సమయంలో మనం ఉంటున్నాం. ఒకవేళ కొద్దిపాటి బ్రతుకు ఉందేమో, ఆ కొద్దిపాటి బ్రతుకు పౌరుషంగా బ్రతకగలుగుతున్నామా? పౌరుషంగా బ్రతుకుతామా? గమనించండి, యువరాజు 6 సిక్స్లు 6 బాళ్ళల్లో 6 నిమిషాల్లో కొట్టినప్పుడు నిజంగా అది గమనిస్తే ఎంత పౌరుషంగా ఆడినాడు. అలాగే అక్కడ చూస్తే యువరాజును చీర్ చేసే వాళ్ళందరూ కూడా అట్లనే నిన్ను నన్ను చీర్ చేసేవాళ్ళు మన సహవాసంలోను, మన కుటుంబంలోను, మన సంఘంలోనూ ఉంటారు. ఒకవేళ నీవు నాకు ఏదైనా చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు మన గురించి ప్రార్థన చేస్తూ, మనల్ని దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ, నీకు నాకు చీర్ చేస్తూ, అంటే ఎంకరేజ్ చేస్తూ మనకు సహవాసము ఉన్నట్లుగా మనము చూడొచ్చండి. అలాగే 8వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తా ఉన్నారు. నిజంగా సాక్షాత్తు
దేవాది దేవుడు యేసు ప్రభుల వారు మనం ముందర లేరేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ మన భౌతిక నేత్రాలకు మనకేం కనపడడం లేదేమో, కానీ మన ఆత్మీయ నేత్రాలకు మనము ఆ యొక్క దేవాది దేవుణ్ణి స్పర్శిస్తూ, అలాగా మనము మన జీవితంలో ఆయన ఆశీర్వాదాలను చవి చూస్తూ బ్రతుకుతూ ఉన్న సమయంలో మనము నిజంగా చాలా ఎంకరేజ్ అవ్వచ్చండి. చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారమై బ్రతకాలని చెప్పి ఆత్మరక్షణను మనం పొందుకుంటూ నిజంగా ఆ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. గమనించండి, ఈ యొక్క మన ఇమేజ్ని, ఈ పిక్చర్ని మనం చూసినప్పుడు బంగారు ఏ విధంగా తయారవుతుందో చూపించబడతా ఉన్నది. ఆ యొక్క బంగారు ఎట్లా తయారవుతుంది అంటే ఆ దాంట్లో ఉండే మలినము ఆ యొక్క మంటల్లో, ఆ ఫైర్లో, ఆ ఫర్నెస్లో ఎంత శుద్ధి చేస్తే బంగారుకు అంత వాల్యూ పెరుగుతుంది. బంగారంలో కల్తీ ఉందనుకోండి, దానికి వాల్యూ ఉండదు. ఎంత శుద్ధి చేస్తే అంత దాని వాల్యూ పెరుగుతుంది. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చూడండి, కేవలము ఈ లోకములో ఉన్నటువంటి ఆ బంగారముకే ఆ ఫైర్ లో పెట్టి అంత శుద్ధి చేస్తూ దాని యొక్క వాల్యూని పెంచుతా ఉన్నారో, దానికంటే అమూల్యమైన నా విశ్వాసము ఒకవేళ చిన్న చిన్న శోధనల చేత పరీక్షకు నిలిచినప్పుడు నీవు నేను ఏం చేస్తున్నాం? పడిపోతా ఉంటున్నామా, లేదా దేవుని కొరకు నిలబడతా ఉంటున్నామా? యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు నీకు నాకు రివార్డ్ని ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మహిమ గురించి, ఆయన మహిమార్థమై, ఆయన సాక్షార్థమై బ్రతికే కొద్ది బ్రతుకు ఆ యొక్క బంగారు ఏ విధంగా కాల్చబడి దాని వాల్యూని పెంచుతా ఉన్నారో, ఒకవేళ శోధనలు నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని ఆ యొక్క పరీక్షకు తీసుకెళ్ళినప్పుడు, పరీక్షలో మనము ఏ విధంగా ఉత్తీర్ణులు అవుతామో, నిలదొక్కొని నిలబడి దేవునికి మనము పేరు తీసుకురావాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 కూడా మనం చూస్తూ ఉంటాం కదా. సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, ఆ యొక్క టెంప్టేషన్స్ ఎట్లా వస్తాయంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి, కానీ మనము వాటిని ఎదుర్కొని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు మాత్రమే చూస్తూ మన యందు ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తాలని, ఆ యొక్క ఓపిక సహనాన్ని మనము ఎక్సర్సైజ్ చేయాలని, ఒకవేళ శ్రమలు వచ్చినా కూడా మనము తట్టుకుంటూ ఎప్పుడు కూడా మనము పడిపోకుండా, 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఆకాశముకు భూమికి ఎంత ఎత్తు, ఎంత వ్యత్యాసం ఉందో, నా యొక్క మార్గాలు మీ మార్గాలకు అంత వ్యత్యాసం ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా. మనము తలంచే ఆ యొక్క తలంపులకు దేవుని తలంపులకు చాలా తేడా ఉంటుందండి. కాబట్టి మనకు వచ్చే చిన్న చిన్న తలంపులతో మనము సంతృప్తి పడకుండా, దేవుని తలంపులు ఏ విధంగా ఉంటాయి, దేవుడు ఏ విధంగా తలంపును తలస్తున్నాడు అని చెప్పి మనము గుర్తు చేసుకుంటూ దేవుని వైపు, ఆయన మన వైపు, మన కుటుంబాలకు మన గురించి కలిగిన ఆలోచనలు, మార్గాలు చాలా గొప్పవని మనము నిరీక్షణ కలిగి, నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు అని కీర్తనకారుడు 42వ అధ్యాయంలో చెప్తా ఉన్నారు కదా. నీవేళ తొందరపడతా ఉన్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుని గురించి చెప్పుకొనుచు మనము స్తుతిస్తూ బ్రతకాలని చెప్పి కీర్తనకారుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. శాంతవర్ధన్ అంకుల్ కూడా ఒక పాట రాశారు కదా, నా ప్రాణమా నాలో నీవు ఏల కృంగి ఉన్నావు అని పాడుతూ ఉంటారు. నాకు తెలిసి అది ఒక బ్లైండ్ సిస్టర్ రాసినట్లుగా నాకు గుర్తుంది, కానీ ఎక్కువ పాట మనము శాంతవర్ధన్ అంకుల్ దగ్గర నుంచి వింటా ఉంటాం.
కాబట్టి నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నారు. ఆయన మనకు చేయి పట్టుకొని మనల్ని నడిపించే దేవుడు. ఆయనకు మనము ఆలయమై ఉంటున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలయముగా ఉంటున్నాం? సైతాను తెచ్చే ఒకవేళ ఇబ్బందులు, ఇరుకులను, శోధనలను మనము కేర్ చేసి భయపడిపోయి లోకము నుంచి లోకాశ మనము లోకము మనల్ని ఏదైనా చిన్న చిన్న ఆశల చేత ఈడ్చినప్పుడు మనము లోకంలో కలిసిపోతే బతుకుతా ఉన్నామా? దయచేసి గమనించండి. రోమా 8వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు ఉన్నాయి కదా. ఎవరిని దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. మరలా మనము భయపడేదానికి దేవుడు మనకు దత్తపుత్ర ఆత్మను మనకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను మనము కలిగి ఉన్నాం. ఆ ఆత్మ కలిగిన వారమై పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటూ నీ తరపున నా తరపున మనకు ప్రార్థన చేసే సహాయాన్ని కూడా అబ్బా తండ్రి అని తండ్రి దేవుణ్ణి మనం మొరపెట్టే ఆ యొక్క మూలుగుల చేత మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనము ఉండగలిగేదానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తా ఉన్నారు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తా ఉన్నారు. కాబట్టి గమనించండి, మనము దేవుని పిల్లలము, ఆయన వారసులము, దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఈ లోకంలో ఒకవేళ శోధనలైతేనేమి, శ్రమలైతేనేమి, ఇబ్బందులు, ఇరుకులు చిన్న చిన్నవి వస్తాయేమో, కానీ క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే శ్రమ పడినాడో మనం కూడా ఏవైనా కొన్ని చిన్న చిన్నవి కావచ్చు, వాటిని తట్టుకొని మనము దేవుని బిడ్డలముగా కాబోవు మహిమ ఎదుట ఆ యొక్క దేవుని మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని మనము ఎంచుకుంటూ బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మనలో ఉండే దేవుడు చాలా గొప్ప దేవుడు, మనము సేవించే దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆ దేవుని గురించి మనము ఎంత లోతుగా మనము ధ్యానించినా మన జీవితం సరిపోదు. పరలోకంలో జీవించే నిత్యత్వము కూడా సరిపోదు. అంత గొప్ప దేవుణ్ణి మనము నిజంగా ఎరుగుతూ కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఆయన వైపు నిలబడి సాతానును ఎదిరించాలని చెప్పి, సాతాను నుంచి లేదా లోకము చూపించే ఆశల నుంచి మనము పరిగెత్తుకొని వెళ్ళిపోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మన పక్షమున ఉండేది ఎవరు, మనకు ఎవరు విరోధి అని చూసినప్పుడు ఆ సాతానుడు అపవాదిని మనము చాలా ఈజీగా ఎదిరించవచ్చు. ఎందుకంటే దేవాది దేవుడు మన పక్క ఉన్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇవ్వడు? కాబట్టి ఆయన సమస్తమును నీకు నాకు ఇవ్వబోతా ఉన్నారు. గమనించండి, నీవు నేను కూడా ఒకవేళ యథార్థవంతంగా న్యాయవంతంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తా ఉన్నామేమో, ఒకవేళ శ్రమలు వస్తూనే లేదా శోధనలు వస్తూనే ఆ శోధనలలో మనము జారి పడిపోయి కృంగిపోయి నిరాశ పడిపోయి దేవునికి దూరం అయిపోయే బ్రతుకుతా ఉన్నామా? మన జీవితంలో ఎట్లా ఉంటదంటే బాగుంటాము, అయితే శోధనలు లేదా శ్రమలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వెంటనే కృంగిపోయి పడిపోతాం. అట్లాంటి బ్రతకూడదండి. అటువంటి బ్రతుకు బ్రతకకుండా మనము మంచి బ్రతుకుతూ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఆ యొక్క బంగారు ఏ విధంగా ఫర్నెస్ లో శుద్ధి చేయబడతాదో, ఈ శోధనలు పరీక్షల ద్వారా మనం కూడా దేవుని వైపు నిలబడి దేవుని తట్టు నిలదొక్కొని క్రీస్తు ప్రభుల స్వారూప్యంలోకి మనం వెళ్ళాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వారూప్యంలోకి తీసుకెళ్లేదానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనల్ని నిజంగా ఎంతో తీర్చిదిద్దుతా ఉన్నాడు. నిజంగా కొన్ని ట్యూషన్స్ కి మనం వెళ్తా ఉంటాం కదా. నేనైతే కడపలో 10th క్లాస్ లో ఉన్నప్పుడు రంగిన్ బేగ్ ట్యూషన్ అని ఆయన
రామకృష్ణ నగర్ లో ఉండేది. ఆ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఆ ట్యూషన్కి వెళ్ళారంటే అందరూ కూడా పాస్ అవుతారు. అంటే అంత పకడ్బందీగా వాళ్ళు చెప్తారు. అట్లనే మనము ఉండే ఈ సహవాసములో దేవుడు ఎంత ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి దినము నిన్ను నన్ను శుద్ధి చేస్తూ, శోధనల గురించి అనేక మాటలు, ఇంకా అనేక డిఫరెంట్ ప్యాసేజెస్ ని నీకు నాకు ఒలిచి చెప్తూ, నీవు నేను ఎదుర్కొనే ప్రతి పరీక్ష నుండి పాస్ అయిపోయి, శుద్ధి చేయబడి, అమూల్యమైన విశ్వాసమును కాపాడుకుంటూ, క్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలని ఎంతో చక్కగా దేవుడు నిన్ను నన్ను ట్రైన్ చేస్తా ఉన్నాడు. ఆ క్రీస్తు స్వారూప్యములోనికి మనము వెళ్ళాలి అంటే యేసు ప్రభుల వారు ఉపమానం కూడా చెప్తారు కదా, వాక్యము విత్తబడినప్పుడు ఆ వాక్యము 30దంతలుగాను 60దంతలుగాను ఇంకా 100ంతలుగాను ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. ఈ లోకములో చూసే ఆ యొక్క ధన మోసములకి మనము ఈడువబడిపోయి, ఈ లోకము చూపించే ఆ యొక్క ఆశలకి మనము ఈడువబడిపోయి, విన్న వాక్యము సైతానుడు ఎత్తుకుపోయే విధంగా బ్రతుకుతా ఉన్నామా? అట్లా కాకుండా దేవుడు ఒకవేళ కొన్ని పరీక్షలను ఏవైనా ఇస్తా ఉంటే దయచేసి ఆ పరీక్షల గుండా మనం పోతూ పాస్ కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఏమి నేర్చుకున్నాము అని మనము ఈరోజు చూస్తే, ఆ యొక్క టెంప్టేషన్స్ లేదా శ్రమలు కూడా సైతానుడు మన ఫ్లెష్ నుంచి లేదా లోకం నుంచి అని మనం చూసాము. యోబు గ్రంథములో యోబు గురించి రాసిన 4 మాటల్ని చూసాం. 4 అధ్యాయాలని 4 మాటల్ని చూసాం. 4 భాగాలు, 42 అధ్యాయాలు 4 భాగాలుగా విభజించుకున్నాము. అట్లనే 4 మాటల్ని మనం చూసాం. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. నోవాహు, దానియేలు, యోబు 3 దైవజనుల గురించి దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాటని మనం చూసాం. అట్లనే దేవుని బిడ్డల చుట్టూ కంచెలు ఉంటాయని మనము గ్రహించాం. కాబట్టి మనం ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా 24/7 మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధనని మన జీవితాలలో, మన హృదయాలలో నుంచి దేవునికి మనం చెల్లించాలని మనం నేర్చుకుంటా ఉన్నాం. యోబుకు ఎందుకు శ్రమలు వచ్చాయి అని 7 కారణాలు చూసాం. సాతానును ఎదిరించేదానికి, లేదా ఒకవేళ మనలో ఉండే పాపము ఇంకా శుద్ధి చేయబడేదానికి దేవుడు మనకు కూడా కొన్ని శ్రమలు కానీ లేదా కొన్ని శోధనలు కానీ తెచ్చినప్పుడు మనం నిలదొక్కోవాలని కూడా చూసాం. తమ దేవుణ్ణి ఎరుగువారు. యోబు ఎందుకు అంత గట్టిగా నిలబడినాడు అంటే, యోబుకు తన దేవుడు అంత ఇంటిమేట్ గా తెలుసండి. నీకు నాకు దేవుడు ఆ ఇంటిమసిని నీవు నేను కలిగి ఉన్నామా? నశించిపోయే ఆ సువర్ణమే అగ్ని పరీక్షకు ఎట్లా శుద్ధి చేయబడతా ఉందో, నీ విశ్వాసం నా విశ్వాసము శుద్ధి చేయబడతా ఉందా ఈ చిన్న చిన్న పరీక్షలు, శోధనల ద్వారా? ఆ యొక్క క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో మనము కలిసి ఒకవేళ శ్రమ పడిన వారమైతే క్రీస్తుతోడి దాసులము అని క్రీస్తుతోడి వారసులము అని చెప్పి మనము వాక్య భాగం చూసాం. మనం ఏమీ భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. అటువంటి దేవుని మనము కలిగిన నీవు నేను చక్కటి బ్రతుకు, ఆయనకి ఇష్టానుసారమైన బ్రతుకుతూ, బలా మంచి నమ్మకమైన దాసుడా, నా ప్రియ కుమారుడు అయినటువంటి నీవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అని నీ గురించి నా గురించి కూడా దేవాది దేవుడు సంతోషంగా సంతృప్తిగా చెప్పుకునేటటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు మనకు వాక్య భాగాన్ని గుర్తు చేస్తూ ఉండగా, ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మనము వాక్యానుసారంగాను ఆత్మానుసారంగాను బ్రతకాలని దేవుని కోరుకుంటూ ప్రార్థన